హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి, చికెన్ కబాబ్స్. చికెన్ కబాబ్స్ అనగానే మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, త్వరగా చేసుకొని తినేద్దాము రండి. చికెన్ కబాబ్స్ కోసం చికెను లెగ్ పీసులు తెచ్చుకోవాలండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ చికెన్ మసాలా, పావు స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే వరకు ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూను పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం నిమ్మరసం వేసుకుందాం. కొంచెం నిమ్మరసం వేసుకొని ఇంకొకసారి కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్న లెగ్ పీసులు ఉన్నాయి కదా, వేసుకొని మసాలా అంతా చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే మనం కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్కి ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలండి. అరగంట అయిపోయింది. 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు చికెన్కి పట్టించాలి. ఎక్కడా ఉండలు లేకుండా చికెన్కి బాగా కోట్ అయ్యే వరకు ఇలాగా పట్టించాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాం. చూసారా, ఇలాగ పట్టుకోవాలన్నమాట చికెన్ మసాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న లెగ్ పీసులు ఇలా మెల్లగా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వెంటనే గరిటె పెట్టకూడదండి. వెంటనే గరిటె పెట్టి తిప్పేయడం వల్ల మసాలా విడిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. తర్వాత టర్న్ చేసుకుందాం రెండో వైపు. ఈలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్కి లైక్లు ఇవ్వండి. ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, రెండో వైపు కూడా ఇలాగా ఒకసారి తిప్పుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిపోయినట్టేనండి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి మనకు అయిపోయినాయి. ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, మంచి కలర్ వచ్చినాయి. వేడి వేడి క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.